నగర్లో జన విజ్ఞాన వేదిక నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఆకట్టుకుంది. ప్రజలను మూఢనమ్మకాల నుంచి దూరం చేయడానికి నగరంలోని గీతా భవన్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనను విద్యార్థులు ఆసక్తికరంగా పరిశీలించారు. ప్రతిదీ మనిషికి సైన్స్తో ముడిపడి ఉంటుందని, కానీ ప్రజలు మూఢనమ్మకాలతో ఇబ్బందులు పడుతున్నారని సైన్స్ ఫెయిర్ నిర్వాహకులు తెలిపారు. టెలిస్కోప్తో చందమామను చూడటం, గాలిలో తేలియాడే మనిషి లాంటి పలు ప్రదర్శనలను నిర్వాహకులు చేసి చూపించారు. కరీంనగర్ సిపి గౌసాలం, విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి హాజరయ్యారు. కానీ డైరెక్ట్ చూడదు. కరీంనగర్ పట్టణంలో రాష్ట్ర స్థాయి చెక్ముకి సైన్స్ సంబరాలు జరుగుతున్నాయి. అయితే దీనిలో భాగంగా 3 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు ఇక్కడ పబ్లిక్లో ఈ సైన్స్ ప్రచారం చేయడానికి జన విజ్ఞాన వేదిక ఈరోజు సెకండ్ డే నాడు పబ్లిక్లో సైన్స్ జాతర, సైన్స్ కార్నివాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలా అంశాలు, ఒక 50 స్టాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మొత్తం శాస్త్ర ప్రచారం పబ్లిక్లోకి, ప్రజల కోసం సైన్స్ అనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీంట్లో మనకున్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, ఇతర నక్షత్రాలు, శనిగ్రహం, ఇట్లాంటి రకరకాల అంశాలన్నింటినీ కూడా ఆస్ట్రానమీ చెప్పడానికి ఇక్కడ టెలిస్కోప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గాల్లో తేలాడుతున్నటువంటి వ్యక్తి, గాల్లో ఎగురుతున్నటువంటి బంతి, ఈ విధంగా సైన్స్ని చాలా సులభంగా చెప్పడానికి మీ చేతులతో మీ సైన్స్ అని చెప్పి లో కాస్ట్, నో కాస్ట్ మెటీరియల్ తోటి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చేసి చూపించడం.